కార్యాలయం ముందు ఎస్ఐఆర్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న బిఎల్ఓలకు, ఆశా వర్కర్లు, ఆర్పీలకు జీతభత్యాలు చెల్లించడం లేదని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న 232 మంది విధులను బహిష్కరించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 2023 నుండి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదని నిరసన వ్యక్తం చేస్తూ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, ఆర్పీలు నిరసన గలమెత్తారు. తమకు జీతాలు చెల్లించేంత వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేయమని తేల్చి చెప్పిన బూత్ లెవెల్ ఆఫీసర్లు, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎస్ఐఆర్ కు సంబంధించి తమకు ఎలాంటి మెటీరియల్ కూడా ఇవ్వలేదని, తమ వద్ద ఉన్న వ్యక్తిగత ఫోన్లనే ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. తమ వ్యక్తిగత నెంబర్లకు రాత్రివేళ ఫోన్లు వస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని బూత్ లెవెల్ మహిళా ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ సీఈఓ విషయంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా జరిగిన ప్రతి ఎన్నికలలో తాము కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి సహకరించినప్పటికీ తమ జీతాలు ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులతో పాటు పెండింగ్ జీతభత్యాలు చెల్లిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తామని తేల్చి చెప్పారు. మాకు 2023-24 నుంచి ఇప్పటిదాకా ప్రజెంట్ ఈ రోజు దాకా మాకు శాలరీస్ ఇవ్వట్లేరండి. గత మార్చ్ నుంచి మేము ఎస్ఐఆర్ గురించి డైలీ వచ్చి ఇక్కడ మేము ఎస్ఐఆర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాము, కానీ మాకు శాలరీస్ ఇవ్వట్లేరు. మాకు శాలరీస్ ఇచ్చేదాకా మేము వర్క్ చేయమని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. మాకు శాలరీస్ ఇస్తేనే మేము వర్క్ చేస్తాం, లేకపోతే మేము వర్క్ చేయం. రెస్పెక్ట్ ఇస్తారు, ఏరియా పోతే పబ్లిక్ కూడా రెస్పాండ్ కరెక్ట్ లేదు. అసలు ఫార్మ్స్ కూడా కరెక్ట్ గా లేవు. అయినా తిరిగి ఇంత వర్క్ చేస్తే రెస్పెక్ట్ లేదు, అమౌంట్ లేదు. అసలు ఎట్లా వర్క్ చేయాలో మీరు చెప్పండి. నేనే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, మీడియా వాళ్ళు మాకు క్వశ్చన్ వేయడం కాదు. నేనే మిమ్మల్ని అడుగుతున్నా, సార్ మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా, మీరు చెప్పండి. మాకు లేడీస్ అయి ఉండి మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇంత వర్క్ చేసి ఈ రోజు కంటోన్మెంట్ 75% లో ఉంది అంటే మా వంతు సహకారం ఎంత ఉంటుందో మీరు చెప్పండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగండి. మా మీడియా తరఫు నుంచి ఖచ్చితంగా మీరు క్వశ్చనింగ్ చేయండి సార్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. రిక్వెస్ట్ వాళ్ళకి చెప్పాము, మాకు ఇంకా ఏం చెప్పలేదు. ట్రెజరీ వరకు వచ్చింది, జిహెచ్ఎంసీలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతున్నారు, కానీ మాకు మాత్రం శాలరీస్ ఇవ్వట్లేదు. మా డిమాండ్ ఒకటే అండి, మాకు శాలరీస్ మా అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలి. మొత్తం శాలరీస్ 2023 నుంచి 26 వరకు శాలరీస్, ఇయర్లీ శాలరీస్ కాక మళ్ళీ ఎస్ఐఆర్ వర్క్ కి సపరేట్ గా గవర్నమెంట్ శాలరీస్ అలాట్ చేసింది. దానికి ఆ అమౌంట్ కూడా మాకు రావాలి. ఆ అమౌంట్ క్రెడిట్ అయితేనే మేము ఎస్ఐఆర్ వర్క్ ఫర్దర్ గా కంటిన్యూ చేస్తాము, లేకపోతే చెయ్యము. మా పర్సనల్ డిమాండ్ ఒకటే. కానీ యాక్చువల్గా మేము హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ లేదని కమిషనర్ సార్ నుంచి పర్మిషన్ తీసుకుని మాకు ఈ డ్యూటీస్ కూడా వేశారు. మేము ఇవి కూడా చేస్తున్నాం, అవి కూడా చేస్తున్నాం. అంటే మొత్తం కంప్లీట్గా కాదు, ఏఎన్సీలు అవి కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడు 3 years అయిపోయింది సార్ మాకు బిఎల్ఓ అమౌంట్ రాకుండా. ఇందాక అక్క చెప్పినట్టు మాకు 3 years నుంచి అమౌంట్ లేదు. 2023 నుంచి ₹1 లేదు. ఇక్కడికి వస్తేనేమో మొత్తం ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము వితౌట్ పర్మిషన్. అక్క చెప్పినట్టు ఇప్పుడు మాకు ఎలాంటి మమ్మల్ని అడగకుండా మా పర్సనల్ నంబర్స్ ఎస్ఐఆర్ ఫార్మ్స్ పైన నంబర్స్ తో సహా ఇచ్చారు. నైట్ కాల్స్ వస్తే, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు లేడీస్, మీ వైఫ్స్ కి ఇట్లా కాల్స్ వస్తే మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? వితౌట్ పర్మిషన్. కనీసం వాళ్ళు ఒక సిమ్ ప్రొవైడ్ చేసి కదా నంబర్ ఇవ్వాలి పేపర్స్ పైన. ఒక్కొక్కరికి 1200, 1300 ఓటర్లు ఉన్నారు, ఇమీడియట్ గా ఇచ్చేసారు. మళ్ళీ అది కాకుండా అస్సలు ఒక ₹1 కూడా పే చేయలేదు. ఇక్కడ March 10th నుంచి వచ్చి అడుగుతున్నాం శ్రీనివాస్ సార్ని. March 10th అంటే April 10th అన్నారు, April 10th అంటే June అన్నారు, July అయింది, May, ఇప్పుడు July వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా ₹1 లేదు సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే చేయకపోతే షోకాస్ నోటీస్ ఇస్తాము, ఇష్యూస్ అవుతాయి, మీకు ఫర్దర్ గా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. సరే సార్, షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేసినా సరే మేము మాత్రం అమౌంట్ పడండి డ్యూటీలు చెయ్యము. ఎస్ఐఆర్ వర్క్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్. మేము ఇలా చెప్పకూడదు. మేము అసలు మార్చ్ నుండి 75% లో ఉంది. ఇందాక సరే చెప్పారు కంటోన్మెంట్. మేము ఎంత వర్క్ చేసి ఉంటే అది 75 ఉంటుందో మీకు కూడా తెలుసు, మాకంటే ఎక్కువ మీ ప్రెస్ రిపోర్టర్స్ కే తెలుసు. 75% అంటే నాట్ ఈజీ. ఒక ఆశా వాళ్ళ మదర్ చనిపోయింది సార్, 2 days లో డ్యూటీకి అటెండ్ అవ్వమన్నారు. అమ్మాయి ఇక్కడే ఉంది, ఒక అమ్మాయి డెలివరీ అయింది, C-section అయింది, వచ్చి డ్యూటీ చేయాలని షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇంత దారుణంగా
వాళ్ళు ఎట్లా ఫ్యామిలీ లీడ్ చేయాలో చెప్పండి. మీరు 3 years అవుతుంది సార్, మీరు మీకు ఒక 1 month శాలరీ లేకపోతే మీరు ఫ్యామిలీ లీడ్ చేస్తారా? సార్ లీవ్ లో ఉన్నారంటున్నారు, రేపు రమ్మనొచ్చు కదా, శాలరీ వేయచ్చు కదా. మండే వరకు ఆగండి అని చెప్తున్నారు, ఎందుకు మండే వరకు ఆగాల? ఎవరో సార్ లీవ్ లో ఉన్నారంట, పిలిపించి రేపు అమౌంట్ వేసేస్తే మేము ఆఫ్టర్నూన్ నుంచి డ్యూటీలు చేస్తాం కదా, మేమేం చెయ్యమనట్లేదు కదా. మేము చేయకుండానే 75% వచ్చిందా ఈ రోజు SIR వరకు కంటోన్మెంట్ లో? కాదు కదా, మా వంతు భాగం కూడా ఉంది కదా. దయచేసి మాది ఒక్కటే మెయిన్ డిమాండ్, అమౌంట్ రిలీజ్ అయ్యాక మేము చేస్తాం, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. సండే కూడా వర్కింగ్ చేస్తున్నాం, మాకు పెళ్లిళ్ళు లేవు, ఫంక్షన్స్ లేవు, ఫ్యామిలీ లేదు. సండే కూడా ఫ్యామిలీతో ఉండకుండా మేము SIR వర్క్ చేస్తున్నాం సార్. కనీసం సూపర్వైజర్లు కాల్ చేస్తారు, ఒక్కొక్క సూపర్వైజర్, అందరూ అనట్లేదు. అసలు ఎంత రూడ్ గా మాట్లాడుతారు అంటే అంత రూడ్ గా మాట్లాడుతారు. ఈ SIR వర్క్ కి భాగంగా డైలీ డోర్ టు డోర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ డేటా వాళ్ళకి ఇస్తూ కూడా మాకు ఎలాంటి అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్ని ఇయర్స్ నుంచి చేసినా కానీ కూడా ఎన్నిసార్లు మా ఇన్ఛార్జెస్ కి చెప్పినా కానీ కూడా సూపర్వైజర్స్ కి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం, మాకు శాలరీస్ రావట్లేదండి, మీరు కొంచెం చూడండి అని. మార్చి నుంచి SIR వర్క్ కోసం అని మాతో ఒక 5 months నుంచి వర్క్ చేయించుకుంటున్నారు. డైలీ వస్తున్నాం, బోర్డ్ ఆఫీస్కి వచ్చి డేటా ఎంట్రీ అన్ని మ్యాపింగ్ చేస్తున్నాము. 2002 ఓటర్స్ ది మ్యాపింగ్ చేసాము, ఆ శాలరీస్ కూడా మాకు లేవు. మాకు ఎప్పుడు వచ్చినా ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నారు, ఏంటండి నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది, ఫస్ట్కి వస్తుంది, సెకండ్కి వస్తుంది అని చెప్పి ఇయర్లీ శాలరీ BLOs కి 12,000, ఆ 12,000 శాలరీ కూడా మాకు రావట్లేదు. SIR భాగంగా కూడా మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఫోన్స్ కూడా, ట్యాబ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయలేదు. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు మాకు ఓటర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. టైం లేదు, సందర్భం లేదు. ఓటర్స్ కి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు మమ్మల్ని కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. మా పర్సనల్ నంబర్స్ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ పైన ఇచ్చేశారు. ఒక ఫీమేల్ కి నైట్ 12 o'clock కాల్ వస్తే ఇంట్లో ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంది మాకు. లేడీస్ అందరు BLOs ఆల్మోస్ట్ 232 BLOs ఉన్నారు, వార్డ్ 1 నుంచి వార్డ్ 8 వరకు. అందులో ఆశా వర్కర్స్ ఉన్నారు, RPs ఉన్నారు. సో మేము కోరుకునే CSR తో ఒకటే, పెండింగ్ ఉన్న శాలరీస్ అన్ని రిలీజ్ చెయ్యాలి, మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరికి ఫ్యామిలీస్ ని వదులుకొని మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఫీల్డ్ వర్క్ లో ఉంటున్నాము. ఒక్కొక్కసారి ఈవినింగ్ 7, 8 కూడా అవుతుంది. వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేయట్లేదండి. సెల్ఫ్ గా ఫోన్స్ హ్యాంగ్ అవుతున్నాయి, మాకు ఎంత ఫోన్ డేటా లేదు, పర్సనల్ డేటాస్ మాకు కొంతమంది ఫోన్స్ కూడా పోయాయి. కానీ ఇక్కడ చిక్కనమేట కంటోన్మెంట్ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. మాతో మాత్రము 3 years 2014 నుంచి వర్క్ చేయించుకుంటున్నారు. శాలరీస్ వరకు అడిగే వరకు మాత్రం దాన్ని స్కిప్ చేస్తున్నారు.